హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గామి ట్రైలర్ బ్రేక్ డౌన్ చూడబోతున్నాం. స్టార్టింగ్ షాట్ టు ఎండింగ్ షాట్ ఏ పాయింట్ వదలకుండా క్లారిటీగా చూద్దాం. డెఫినెట్లీ ఈ మూవీలో 3 డిఫరెంట్ స్టోరీస్ని చూడబోతున్నాం. ఒకటి విశ్వక్ సేన్ హీరో జర్నీ, రెండోది జైల్ లాగా కనబడుతున్న ఒక ఫ్యాక్టరీ, అక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు దాని స్టోరీ, మూడోది దేవదాసి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. ఇలా 3 డిఫరెంట్ స్టోరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయా లేదా ప్యారలల్గా చూపిస్తారా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ విశ్వక్ సేన్ స్టోరీ చూద్దాం. తనకి ఒక డిజార్డర్ ఉంది, మనుషులు ముట్టుకుంటే చనిపోతాడు. అఘోరాలతో బతుకుతున్న అతన్ని ఇకపై వాళ్ళతో ఉండకూడదు అని చెప్తున్నారు. ఆయనకి ఉన్న డిజార్డర్ పోవాలి అంటే ఒక్కటే దారి, హిమాలయాల్లో 36 సంవత్సరాలకి ఒకసారి పూసే మాలి పత్రాలు అనే పువ్వులతోనే ఆ డిజార్డర్ అనేది క్యూర్ చేయగలము అని చెప్తున్నారు. అది ఎక్కడుంటుందో కూడా క్లియర్గా సజెషన్స్ కూడా ఇస్తున్నారు. హీరోయిన్ నుంచి ఒక డైలాగ్ కూడా వస్తుంది, హిమాలయాస్కి వెళ్ళడానికి డైరెక్ట్గా ఒక మ్యాప్ ఉంది తన దగ్గర, ఆ మ్యాప్ ద్వారా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు, ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా కూడా వెళ్ళొచ్చు అని చెప్తుంది. మరి అదే కారణం వల్ల హీరో తనని వెంబడి తీసుకెళ్తాడా? అందుకే చేతిలో ఎప్పుడు మ్యాప్ పెట్టుకొని ఉంటుంది హీరోయిన్. బట్ హీరో దగ్గర కూడా ఒక మ్యాప్ ఉంది, మనం అఘోరాలు ఇచ్చే టైంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ మ్యాప్లో ఎన్నో డిఫికల్టీస్ని, ఆ హిమాలయస్ మాలిపత్రాల ఫ్లవర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే చాలా డీటెయిలింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. మరి ఆ మ్యాప్ ఉన్నాక హీరోయిన్ ఎందుకు హీరో వెంబడి వస్తుంది, తన గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తుందా? హిమాలయాస్ విజువల్స్ మాత్రం కే-ర్యాంప్ ఉన్నాయి, టాప్ నోచ్ క్వాలిటీ. అక్కడ చాలా వరకు షూటింగ్ లైవ్ లొకేషన్స్ రియల్ హిమాలయాస్లో చూశారంట. ఎందుకంటే అక్కడున్న క్వాలిటీ అనేది విఎఫ్ఎక్స్ టైంలో అంత పర్సూ చేయలేము వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో. అందుకే చాలా వరకు రియల్ లొకేషన్స్ని ప్రిఫర్ చేశారు మూవీ టీమ్. అండ్ హీరోని ఎక్కువ మంది ముట్టుకున్నప్పుడు తన బాడీ కలర్ చేంజ్ అవ్వడం, హై ఇంటెన్సిటీ కనిపించడం, ఐస్లో బాడీలోంచి నర్వ్స్ బయటికి రావడం, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నట్టు, సివియర్ పెయిన్ అనేది తన కళ్ళల్లో చూడొచ్చు. చాలా షార్ట్స్లో క్లియర్గా చూపించారు వీటిని. అంటే మనుషులు ముట్టుకున్న వల్ల, ఇంకా ఎక్కువ మనుషులు ముట్టుకోవడం వల్ల చనిపోతాడు డెఫినెట్లీ అనేది క్లారిటీగా చూస్తున్నాం. అండ్ పర్టికులర్లీ ఈ షాట్లో విశ్వక్ ముందు ఒక లోగో ఉంది, దాన్ని పక్కా గుర్తుపెట్టుకొని దీని గురించి మాట్లాడుకుందాం ముందు. ఎగ్జాక్ట్లీ ఇదే షాట్ ట్రైలర్లో ఇంకో చోట కూడా మనం చూస్తాం. ఇప్పటి వరకు ఇది ఒక స్టోరీ, అంటే విశ్వక్ సేన్ జర్నీ స్టోరీ. ఇప్పుడు సెకండ్ స్టోరీని చూద్దాం. ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయడం చూసాం, ల్యాబ్ ర్యాట్ సౌండ్స్, ఒక బయోకెమికల్ ల్యాబ్ లాంటిది. అక్కడే ఒక టైప్ ఆఫ్ ప్రిజన్ కూడా ఉంది. 2 వ్యక్తులు ఆ ప్రిజన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. అందులో ఉన్న యంగ్ క్యారెక్టర్ ఎలాగైనా బయటికి రావాలి, అక్కడ బ్రతకలేను అని చెప్తున్నాడు. ఓల్డ్ క్యారెక్టర్ మాత్రం బయటికి వెళ్తే నీతో పాటు నన్ను కూడా చంపేస్తారు, నేను రాను అని భయపడుతూ ఉన్నాడు. వెళ్దాక నేను ఒక లోగో గురించి మాట్లాడాను, విశ్వక్ సేన్ ముందు ఉందని. అదే లోగోని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ వెనకాల రూమ్ వాల్స్ మీద కూడా చూడొచ్చు, సేమ్ లోగో ఎగ్జాక్ట్గా. అంటే దీన్ని బట్టి ఆ ల్యాబ్కి విశ్వక్ సేన్కి ఏదో కనెక్షన్ ఉంది. అండ్ ట్రైలర్లో హీరో ఒక డైలాగ్ కూడా చెప్తాడు, ఈ వ్యాధి తనకి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఏమీ గుర్తులేదు. సో డెఫినెట్లీ ఆ ల్యాబ్కి హీరోకి ఏదో కనెక్షన్ ఉంటుంది. ఆ డిజార్డర్ రావడానికి కూడా ఆ ల్యాబ్ పక్క కారణం అయి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ల్యాబ్ సీన్స్, అలాగే విశ్వక్ సేన్ జర్నీ సీన్స్ ప్యారలల్ అయి ఉండాలి సేమ్ టైం లైన్లో. అంటే ఆ స్టోరీ ఒకటే టైం లైన్లో, ఈ స్టోరీ కూడా ఒకటే టైం లైన్లో జరిగి ఉండాలి. లేదా ఆ రూమ్లో యంగ్ క్యారెక్టరే హీరో విశ్వక్ సేన్ అయి ఉండాలి. తన పాస్ట్లో చూపించే క్యారెక్టర్స్ అండ్ ఇప్పుడు టైం లైన్లో ఉన్న క్యారెక్టర్ చూపిస్తూ అలా ప్యారలల్గా ఫ్లాష్ బ్యాక్ని కూడా చూపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ పాసిబిలిటీ జరిగినా పక్క ఆ హీరో జర్నీకి ఈ జైల్కి డెఫినెట్లీ కనెక్షన్ ఉంది, ఆ లోగో వల్ల, ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల. ఒకవేళ కనెక్షన్ ఉండకపోతే మరి ఆ ల్యాబ్లో ఉన్నవారు ఎవరు, ఎందుకు ఆ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ మీద చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, రావడానికి భయపడుతున్నారు, ఇవన్నిటిని కూడా మనం క్లియర్గా మార్చి థియేటర్స్లో చూస్తాం. ఒక్కటైతే పర్ఫెక్ట్గా క్లారిటీ వచ్చింది, ఈ జర్నీ స్టోరీ అండ్ ల్యాబ్ స్టోరీ డెఫినెట్లీ కనెక్షన్ ఉంది, కానీ ఎలా కనెక్షన్ ఉందో తెలియదు. బట్ ఇప్పుడు చెప్పబోయే ఈ స్టోరీ అసలు ఈ 2 స్టోరీస్కి ఎలా కనెక్షన్ ఉండేది అస్సలు అర్థం కావట్లేదు. ఇదే విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. దేవదాసి
అభినయ క్యారెక్టర్ని చూడొచ్చు మనం. దేవదాసిగా ఉండే అర్హత కూలిపోయింది అంటే పెళ్లి చేసుకుంది అని అర్థం. పెళ్ళైన తర్వాత పాప పుట్టింది, కానీ ఆ పాప వాళ్ళ అమ్మతో ఉండడం లేదు, వేరే చోట వర్క్ చేస్తుంది. ఎందుకలా? ఆ ఊరికి మళ్ళీ ఇంకో దేవదాసి కావాలి, ఆ ఊరికి ఉన్న పునరావృతి వైభవం మళ్ళీ తీసుకురావాలి అని ఆ ఊరి పెద్ద చెప్పడం కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే అసలు ఈ విలేజ్కి, హీరో జర్నీకి, ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్కి ఎలా కనెక్షన్ చేస్తారు? చాలా క్యూరియస్గా ఉంది. నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా మూవీ స్టోరీ ఎలా ఉంటుందో. సో ఈ 3 స్టోరీస్ మనం ట్రైలర్లో చూసినట్టుగానే ప్యారలల్గా రావచ్చు, లేదా ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ కావచ్చు, హీరో ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఆ విలేజ్కి హీరో కనెక్షన్ ఉండొచ్చు. ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ట్రైలర్లోనే మనకి. సో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే, వేరే దారి లేదు. ఇప్పటి వరకు మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ చూసాం. ఇప్పుడు ట్రైలర్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ, కొన్ని షార్ట్స్లో సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో లయన్ షాట్, ఒక్కసారి ఆ క్వాలిటీ చూడండి. లయన్ స్లైడ్ అవుతున్నప్పుడు కింద ఉన్న ఐస్ కూడా రప్చర్ అవుతుంది. చూడడానికి చాలా సింపుల్ షాట్ అది, బట్ టెక్నికలీ ఫెంటాస్టిక్ షాట్. పర్ఫెక్షన్ అనేది ఎక్కడ మిస్ కాకుండా ట్రై చేశారు. ఎక్కడ మెయిన్లీ ఈ ఎనిమల్ షాట్స్ అనేవి చాలా క్రిటికల్ షాట్స్. చాలామంది డైరెక్టర్స్ కూడా విఎఫ్ఎక్స్ అనగానే సింపుల్ కాదు, మెయిన్లీ ఎనిమల్ షాట్స్కి చాలా టైం పడుతుంది విఎఫ్ఎక్స్ వైజ్గా అన్నారు. బట్ ఇక్కడ మాత్రం ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ విత్ ఎ లిమిటెడ్ బడ్జెట్ క్లియర్ మెయింటెనెన్స్ ఉంది. అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారో కూడా మీరు క్లారిటీగా గమనించండి. అలాగే ట్రైలర్ ఎండింగ్లో వచ్చే లయన్ జంపింగ్ షాట్, లయన్ మీద ఉన్న హెయిర్ గాలి కోల్డ్నెస్కి ఫ్రీజ్ అయ్యి జంప్ చేస్తున్నప్పుడు ఆ హెయిర్ మూవ్ అవ్వడం, ఆ రప్చరింగ్ షాట్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. అంటే ఇంత డీటెయిలింగ్గా ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎనిమల్ షాట్స్లో. మెయిన్లీ సినిమాటోగ్రఫీ, డిఓపి, కెమెరా యాంగిల్స్, హిమాలయస్ నుంచి వచ్చే షాట్స్ వైడ్ యాంగిల్ నుంచి ఓపెన్ చేసి మినిమల్ నుంచి క్లోజ్ పాయింట్స్ వరకు ఎక్కడా కూడా డీటెయిలింగ్ మిస్ కాకుండా చూపించారు. అంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఫెంటాస్టిక్గా ఉంది. పర్టికులర్లీ ఈ షాట్స్ని, హిమాలయ షాట్స్ని డెఫినెట్లీ మిస్ కావద్దు థియేటర్స్లో. పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ గామి. అండ్ కలర్ గ్రేడింగ్, ఇక్కడ కొంచెం డౌట్ అనిపిస్తుంది. కొన్ని షాట్స్లో, పర్టికులర్లీ నైట్ షాట్స్లో కలర్ గ్రేడింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. అంటే పర్టికులర్గా యాంగిల్స్, ఆ క్యారెక్టర్స్ మనం చూడలేకపోతున్నాం. బట్ ఇవి మొబైల్ స్క్రీన్స్ కాబట్టి మనకు అంత క్లారిటీ కనిపించట్లే. థియేట్రికల్ స్క్రీన్స్లో మాత్రం డెఫినెట్లీ ఆ నైట్ షాట్స్ కూడా బాగానే కనిపిస్తాయి అనిపిస్తుంది. ఈ మూవీ మన తెలుగు సినిమా రేంజ్ని మారుస్తుంది వితౌట్ ఎనీ డౌట్. ఇప్పటికైతే ఓన్లీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది, అదర్ లాంగ్వేజెస్ ఇంకా రాలేదు. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్రామిసింగ్గా చేస్తారా రిలీజ్ లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఐ హోప్ ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వాలి. తెలుగు సినిమా రేంజ్ని ఆల్ ఇండియా చూడాలి. ఓన్లీ మనకి ఏదైనా యాక్షన్ మూవీస్, మాస్ మసాలా మూవీస్ కాకుండా ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం కూడా మనం తీయొచ్చు అనేది నిరూపించాలంటే ఈ ఫిలిం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి తీరాలి. నాకైతే పర్సనలీ ఈ మూవీ కాంటారా కన్నా బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది అనిపిస్తుంది. ఓకే గైస్, మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.